స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టాలీవుడ్ టాక్ బీజేపీ చక్రం తిప్పున రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు సినిమా రంగంలో కలకలం రేగింది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో విడుదల సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన, రేవతి అనే మహిళ మృతి, ఆమె కుమారుడు ఆసుపత్రి పాలు కావటం వంటివి ఆందోళన సృష్టించాయి. అయితే వీటిని మించి తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయంగా టాలీవుడ్ ను ఇరకాటంలోకి నెట్టాయి. నిజానికి అంత ఇబ్బంది అవుతుందని ఏ ఆర్టిస్టు ఊహించలేదు. అంతేకాదు అసలు ఈ వ్యవహారం కీలక మలుపు తిరుగుతుందని కూడా అంచనా వేసుకోలేదు. ఫలితంగానే టాలీవుడ్ ఇప్పుడు ఇరకాటంలో పడింది. ఒకప్పుడు జగన్ ప్రభుత్వం ఏపీలో సినిమా రంగంపై ఉక్కుపాదం మోపిందన్న ప్రచారం జరిగింది. టికెట్ల ధరలు పెంచడంతో పాటు ప్రీమియర్ షోలపైన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇక అప్పట్లో మెగాస్టార్ చిరు జోక్యం చేసుకుని పరిస్థితిని కొంతవరకు సర్దుమణిగేలా చేశారు. ఇక ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి వచ్చేసింది. పుష్ప 2 ఎఫెక్ట్ సినీ రంగంపై పడింది. ఇలాంటి సమయంలో ఎవరు ముందుకు వచ్చి చక్రం తిప్పుతారనేది కీలకంగా మారింది. ఒకప్పుడు చిరు ఏపీలో చక్కదిద్దారు. కానీ ఇప్పుడు ఆయనకు స్కోప్ తక్కువగా ఉందనే టాక్ వినిపిస్తోంది. నేరుగా సీఎం రేవంత్ ను కలిసే అవకాశం తక్కువేనని చెబుతున్నారు. ఈ క్రమంలో పరోక్షంగా బీజేపీ ద్వారా కథ నడిపించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. నిజానికి బీజేపీ, కాంగ్రెస్ ఉప్పు నిప్పు అన్న సంగతి తెలిసిందే. అయితే కేంద్రంలోని కొందరు పెద్దల ద్వారా ఈ వ్యవహారాన్ని ఇక్కడితో సరిపుచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీలోనూ కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండటం, వారు కూడా సినీ రంగంతో బంధం పెనవేసుకున్న నేపథ్యంలో బీజేపీ ద్వారానే కాగల కార్యం చక్కబెట్టే దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. అయితే అది నేరుగానా, పరోక్షంగానా అన్నది చూడాలి. ఇప్పుడున్న పరిస్థితిలో కమలనాథులు జోక్యం చేసుకుంటేనే పరిస్థితి చక్కబడే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్.